శుభం చేయొచ్చు. జీవాత్మ ఎలా ఉంటుంది? ఒక్కసారి కూడా జన్మ తీసుకున్నప్పుడు నేను ఎవరి వారసుండనే ఉంటుంది దానికి, పరమాత్మ వారసుండనే ఉంటుంది. తన హృదయంలో చూస్తే ఆంజనేయ స్వామికి శ్రీరాముడు కనిపించినట్లుగా, అంటే కపిల తుల్యమైన మానవుడి యొక్క హృదయాంతరంగంలో పరమాత్మయే ప్రతిష్ఠితమై ఉన్నాడన్న మహాసత్యమే ఆంజనేయ స్వామి గుండెల్లో చీల్చుకుంటే రాముడు కనిపించాడు. రామ అంటే అర్థం దైవం. సో మొట్టమొదటిగా జీవాత్మకి తాను ఎవరు వారసుడు అన్నట్లు ఉంటుందండి? పరమాత్మ. జీవాత్మ హృదయంలో ఎవరు దర్శనమిస్తారు? పరమాత్మ దర్శనం. నేను అనగానే ఏ భావన స్ఫురిస్తుంది? పరమాత్మే. ఏ దృక్కోణంలోకి సర్వస్వాన్ని దర్శిస్తుంది? పరమాత్మ యొక్క దృక్కోణం. ఏ దృక్కోణాన్ని అభివ్యక్తీకరించడానికి భూతలానికి వచ్చింది? పరమాత్మ యొక్క దృక్కోణం. అది క్రమేపీ కలుషితం అయిపోయి లింగ వ్యవస్థకు సంబంధించిన, దేశానికి సంబంధించిన, మనిషికి సంబంధించిన పరిమిళాలు పోయి పరిమితాల్లో మిగిలిపోతుంది. అది ఏమై క్లియర్? దట్స్ ఇట్, రైట్లీ అండర్స్టూడ్. ఇంకా సో దాన్ని భద్రంగా ఉంచమంటున్నారు. దేన్ని భద్రంగా ఉంచమంటున్నారు? నా అంతరంగాన్ని కలుషితం చేయకుండా భద్రంగా ఉంచు స్వామి, భద్రంగా ఉంచవయా, పరిరక్షించవయా, ప్లీజ్ 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 సేఫ్ గాడ్ మై ఇన్నర్, ప్లీజ్ సేఫ్ గాడ్ మై ఇన్నర్, ప్లీజ్ షీల్డ్ మై ఇన్నర్, ప్లీజ్ సేఫ్ గాడ్ మై ఇన్నర్, ప్లీజ్ షీల్డ్ మై ఇన్నర్. ఓకేనా? కనకదుర్గలా ఉండు, కనకముతో చేసిన దుర్గములా ఉండు, నా ఇన్నర్ని కాపాడు. దేని నుండి కాపాడాలి? కర్ణీభిః శృణయామ, శ్రవణేంద్రియాల ద్వారా వింటున్న అంశాల నుండి పంచభూతాలతో పరినిర్మితమైన పాంచభౌతిక దేహాన్ని ధరించి ఉన్నా కదా, పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తులో శబ్దాలు శ్రవణం ద్వారా వచ్చే సమాచారం నుంచి నా అంతరంగాన్ని కలుషితం చేయకుండా కాపాడు. ఏమంటున్నారు? శ్రవణం ద్వారా వస్తున్న సమాచారం వలన నా అంతరంగం కలుషితం అవ్వకుండా కాపాడయా. రైట్ నౌ ఐఎమ్ ఎంబాడీడ్ ఇన్ ఎంబాడిమెంట్. I have 5 sensory organs. Continuously, I have been listening to the non-stop nonsense of the physicality. I know through years my physicality is trying to enter into my inner consciousness. Please safeguard, please shield my inner consciousness, not getting corrupted by the information through the noise I hear through my ears. Okay na? So, అది అవసరమా లేదా? ఫస్ట్ అలా సేఫ్గార్డ్. రెండండి, భద్రం పశ్యేను అక్షిభిః. సో నయనేంద్రియాల ద్వారా చూచే దృశ్యాల నుంచి పుట్టుకొస్తున్న సమాచారంతో నా అంతరంగం కలుషితం అవ్వకుండా కాపాడవయా. ఏంటి? నయనేంద్రియాల ద్వారా దర్శిస్తున్న దృశ్యాల ద్వారా వస్తున్న సమాచారంతో నా అంతరంగాన్ని కలుషితం చేయకుండా కాపాడవయా అని అడుగుతున్నాడు. ప్లీజ్ సేఫ్ గాడ్ మై ఇన్నర్. ఐ హ్యాపెన్ టు సీ ది సో మెనీ సినారియోస్ విత్ మై ఐస్. ఐ హ్యాపెన్ టు సీ సో మెనీ సినారియోస్ విత్ మై ఐస్. ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ గెయిన్ త్రూ మై ఐస్ షుడ్ నాట్ కరప్ట్ మై ఇన్నర్. ప్లీజ్ సేఫ్ గాడ్ మై ఇన్నర్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ విచ్ ఐ అక్వైర్ త్రూ ద ఐస్ by seeing the scenarios of physicality. సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం వలన రాత్రి పగలు ఇలాంటి ఒక సన్నివేశాలు జరుగుతుంటాయి. ఆ నిజంగా రాత్రి పగలు ఉన్నట్లుగా నా అంతరంగాన్ని నమ్మకుండా ఉండేటట్లుగా కాపాడవయ్యా. అక్కడ తూర్పు కొండల్లోంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టు, ఆ పడమర సముద్రంలోంచి సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా అనిపిస్తుందయ్యా. అక్కడ ఎండమావులు ఉన్నట్లుగా అనిపిస్తుందయ్యా. ఇదంతా నిజంలానే అనిపిస్తుందయ్యా. కానీ ఇదంతా దృశ్యకావ్యాలన్నీ నిజం కాదని చెప్పి అదృశ్యంగా ఉన్న పరమాత్మే దృశ్యకావ్యాలకి కారణభూతమని నన్ను అలాగే ఉండనివయ్యా. ఇదంతా నిజమని నేను నమ్మకుండా ఉండేటట్టు చేయవయ్యా. కలుషితం కాకుండా కాపాడవయ్యా. కనకదుర్గలా ఉండవయ్యా అని తన అంతర్యామిని పరమాత్మని నమస్కరించుకుంటున్నాడు. అస్తు, శుభం చేయాలి. ఏ ఇన్ఫర్మేషన్తో కలుషితం అవ్వకుండా ఉండాలన్నాడు? ఫస్ట్ శ్రవణేంద్రియాల ద్వారా పంచభూతాలతో వస్తున్న సమాచారంతో కానీ, నయనేంద్రియాల ద్వారా దృశ్యమాన జగత్తు నుంచి వస్తున్న సమాచారంతో కానీ నేను కలుషితం అవ్వకూడదు. నా ఇన్నర్ అంతే గ్రాండ్గా ఉండాలి. మై ఇన్నర్ కాన్షియస్నెస్ షుడ్ నాట్ బి కంటామినేటెడ్ బై ది ఇన్ఫర్మేషన్ ఐ అకంప్లిష్ త్రూ ది సెన్సరీ ఆర్గాన్స్, పర్టికులర్లీ
త్రూ ది ఇయర్స్ అండ్ ఐస్. ఏమ క్లియర్? దట్స్ ఇట్. స్థిరరంగ ఈ రంగస్థలంలో తనుభిః శరీరంతో తుష్టువాస మిమ్మల్నే స్తుతించాలి, వ్యసేమ జీవించాలి, దేవహితం దైవానికి మేలు చేసే రీతిలో, యథాయుః ఆయుష్కాల పర్యంతం, స్వస్తి స్వస్థత చేకూర్చుగాక, నః మనకు, ఇంద్రః ఇంద్రియాల వ్యవస్థకు అధిపతి, వృద్ధస్రవాః కీర్తిగాంచిన, స్వస్తి స్వస్థత చేకూర్చుగాక, నః మనకు, పూషా అంతరాదిత్యుడు, విశ్వవేదాః సర్వజ్ఞుడైన. సో స్థిర రంగ, ఈ రంగస్థలంలో ఇదేంటి? కర్మభూమి. ఈ రంగస్థలం యొక్క గొప్ప ఏంటి? కర్మభూమి. కర్మభూమి అంటే అర్థం ఏంటి? హృదయాంతరంగంలో ఉన్న జీవాత్మ తన హృదయాంతరంగంలో కొలువై ఉన్న పరమాత్మని అభివ్యక్తీకరించడానికి కర్మభూమి అంటారు. ఏంటి? ఆ అభివ్యక్తీకరించే రంగస్థలాన్ని, ప్లాట్ఫామ్ని కర్మభూమి అంటారు. మీ అందరికీ తెలిసి 8వ అధ్యాయం 3వ శ్లోకం కంఠస్థాగా వచ్చేసింది కదా. కర్మ అనగానేమి? జీవాత్మ పరమాత్మలో లీనమైన సకల భూతముల్ని బహిర్గతం నుంచి అభివ్యక్తీకరించడానికి చేసే సృష్టి ఆది కర్మలను కర్మ అంటారు కదా. ఎండేవర్ బై జీవాత్మ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఇన్నర్ కాన్షియస్నెస్ ఈస్ కాల్డ్ యాజ్ కర్మ. ఓకేనా? సో కర్మభూమి అంటే ఏంటి? ఇది ఒక ప్లేన్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. ఇక్కడ ఏం డెమాన్స్ట్రేట్ చేస్తాం? మన పరమాత్మ యొక్క సమర్థతని అభివ్యక్తీకరిస్తాం. ఓకేనా? జీవాత్మ పరమాత్మలో లీనమైన సకల భూతముల్ని బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయముకై చేయు చేష్టలను అనగా సృష్టి ఆది కర్మలను కర్మ అందరు అని 8వ అధ్యాయం 3వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారు. కాబట్టి కర్మభూమి అంటే ఏదో ఒక వేదిక. ఆ వేదికలో ఏమి అభివ్యక్తీకరిస్తున్నాం? పరమాత్మ తత్వాన్ని. ఓకేనా? అందుకుని వచ్చాం మనం. ఓకే. స్థిరరంగ తనూభిః శరీరంతో మిమ్మల్ని స్తుతించాలి అంటే శరీరంలో కొనసాగినన్నాడు నా హృదయంతరంగంలో ఉన్న పరమాత్మని స్తుతించాలి తప్ప అన్యుల్ని ఎవరిని స్తుతించరాదు. ఏంటి? జీవాత్మ చైతన్యాన్ని అయిన నేను దేహ ప్రాంగణంలో ఉన్నన్నాళ్ళు, దేహయాత్రని కొనసాగించినన్నాళ్ళు, తండ్రి నిన్ను తప్ప నేను అన్యులని స్మరించరాదు, స్తుతించరాదు. నా హృదయాంతరంగంలో కొలువై ఉన్న మహాశివుడిగా పిలువబడుతున్న అంతర్యామి నుండి మాత్రమే నేను ఏది కోరుకోవాలి, ఏది పొందినా అతడికే, నీకే నేను ధన్యవాదాలు తెలిసే అంత ధన్యుడిగా నన్ను తీర్చిదిద్దు. ఏమై క్లియర్? ఎస్. రెండోది తుష్టువాస, అదైపోయింది కదా. వ్యసేమ దైవహితం దైవానికి మేలు చేసే రీతిలో ఆయుష్కాంత పర్యంతం జీవించడం ఏంటి? దైవానికి మేలు చేసేటట్లుగా నేను జీవించడం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి కాంతిపుంజంలో పరమాత్మ ఉన్నారు, జీవాత్మ ఉన్నారు. నా కాంతిపుంజంలో పరమాత్మ ఎంత శక్తివంతమైన వాడంటే శ్రీ మహావిష్ణువులో ఉన్న కాంతిపుంజం ఎంత శక్తివంతమైన వాడో నా హృదయాంతరంగంలో కొలువై ఉన్న కాంతిపుంజం కూడా అంతే శక్తివంతమైన వాడు. లేదండి శ్రీ మహావిష్ణువులు చాలా శక్తివంతమైన పరమాత్మ ఉన్నారు, నాలో అంత శక్తివంతమైన పరమాత్మ లేరని అనుకోవద్దు. అందరం సమానమైన ప్రతిభ కలిగిన పరమాత్మలతోనే ప్రభాసులతో ఉన్నప్పటికీ మహావిష్ణువులో ఉన్న జీవాత్మ అంత సమర్థత కలిగింది కాబట్టే తనలో ఉన్న పరమాత్మను అద్దం పట్టగలిగింది. నాలో ఉన్న జీవాత్మకి అంత సమర్థత లేకపోవటం వల్ల నా పరమాత్మ యొక్క ప్రతిభని అద్దం పట్టట్లేదు. కాబట్టి ఈ జీవాత్మ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటే తన హృదయాంతరంగంలో ఉన్న పరమాత్మని అద్దం పట్టగలదో అలా నా వ్యవహార శైలి ఉండేటట్లుగా నన్ను తీర్చిదిద్దు. అది అక్కడ ఏం రాసింది? ఆయుష్కాల పర్యంతం దైవానికి మేలు చేసే రీతిగా నేను జీవించాలి. ఒకసారి అనండి, ఆయుష్కాల పర్యంతం దైవానికి మేలు చేసే రీతిగా నేను జీవించాలి. అస్తు. ఇక్కడ ఏమని ప్రతిపాదిస్తున్నారు మహర్షి? ఆయుష్కాల పర్యంతం అంటే ఈ దేహయాత్రలో నేను కొనసాగిన అన్నాళ్ళు ఎలా జీవించాలి? నా హృదయాంతరంగంలో కొలువై ఉన్న పరమాత్మకి ఆయుష్కాల పర్యంతం దైవానికి మేలు చేసే రీతిలో జీవించటం. ఆయుష్కాల పర్యంతం అంటే అర్థం ఏంటి? ఈ దేహ ప్రాంగణంలో నేను కొనసాగిన అన్నాళ్ళు,
ఈ దేహయాత్రలో నేను కొనసాగినన్నాడు. దైవానికి మేలు కలగజేసే రీతిగా అంటే అర్థం ఏంటంటే, నేను వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించడం వల్ల నాలో ఉన్న పరమాత్మ మరోసారి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేటట్లుగా నా ఆలోచన, నా వ్యవహార శైలి ఉండాలి. సో ఎట్లా జీవించాలి? తండ్రిని మనం ఇలా ఉన్నప్పుడు పరమాత్మకు శాంతి కాక ఏమొస్తుంది సార్? జీవాత్మలోని ఇలాంటి తీయందనాల తలంపులు స్ఫురిస్తూ ఉంటే పరమాత్మ మహదానంద పడిపోకుండా ఎలా ఉంటాడు? ఆయనకి పరమశాంతి రాకుండా ఎలా ఉంటుంది? ఎలా జీవించాలి? ఎలా జీవించమని అడుగుతున్నాడు. తండ్రి, నేను ఎలా జీవిస్తే, నా ఆలోచన సంవిధానం ఏ రీతిగా ఉంటే మళ్ళీ మీరు ఇంకోసారి జన్మ తీసుకోవాల్సిన అవసరం రాదో అలా నా ఆలోచన సంవిధానాన్ని, నా వ్యవహార శైలిని తీర్చిదిద్దండియా అని వేడుకుంటాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్ బై ది జీవాత్మ టు ఇట్స్ పరమాత్మ. ఇట్ ఇస్ జస్ట్ appealing to it. Please meticulously program my thinking pattern, my lifestyle, so that none of my mischief should be the cause of reincarnation. None of my mischief should be the cause of you getting reincarnated. That's it. దైవానికి, ఎవరి దైవానికి వారు చేసుకునే విన్నపం. నేను చేయట్లా. నీ దైవానికి, నీలో ఉన్న దైవానికి నువ్వు చేసే విన్నపం. నిజంగా ఇలా చేస్తే ఆ తండ్రికి అంతకన్నా కావాలంటే నాకు ఇద్దరే ఉన్నారని మూడో లేదా ముగ్గురున్నారని 2 బిల్డింగ్లే ఉన్నాయి. అప్పుడేముంది? 2 బిల్డింగ్లు అని చెప్తున్నాడు ఆయన. మూడో పిల్లోడికి ఏమి ఇస్తావంటే 1.5 పంచుతానండి అంటుంది. మూడోవాడు వచ్చేసాడు. సార్ మూడోవాడు వచ్చాడు, ఇంకో బిల్డింగ్ ఇమ్మంటుంది ఏంటి? మళ్ళీ మూడో బిల్డింగ్ ఇచ్చాడు. మళ్ళీ 4వ వాడు ఏంటిది? నాకేంటిదంట అంటాడు ఆయన. ఓకేనా? ఎస్. ఒకసారి వినండి ప్రతిపాదిస్తున్న అంశం. ఓ జీవాత్మ గారంట తన హృదయాంతరంగంలో ఉన్న పరమ మాహేశ్వరమూర్తి అయిన పరమాత్మ గారికి నమస్కరించుకు వేడుకొని ఆరంభించిందంట. అయ్యా, ఆయుష్కాల పర్యంతం దేహపతనం అయ్యేదాకా ఈ దేహయాత్రలో కొనసాగిన నాళ్ళు నేను ఎలా యోచిస్తే, ఏ రీతిగా జీవిస్తే తమరికి మరో జన్మ తీసుకోవాల్సిన అవసరం రాకుండా ఉంటుందో తండ్రి, నన్ను అలా దీవించవా, నన్ను అలా తీర్చిదిద్దవా, నన్ను అలా ముస్తాబు చేయవా, నాకు అలా జడయ్యవా అని పరమాత్మని వేడుకుంటాను. బాగుందా? మరి అలా వేడుకుందామా? ఎస్. హృదయాంతరంగంలో కొలువయ్యున్న పరమ మాహేశ్వరమూర్తి అయిన నా నిజతత్వమే అయ్యున్న నా నిజరూప దర్శనానికి, నా మాతృకకి, నా మూల పురుషుడికి శిరసా నమామి మనసా స్మరామి అన్న చందంగా నమస్కరించుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. తండ్రి, నేను ఈ దేహయాత్రలో కొనసాగిన నాళ్ళు నేను ఏ రీతిగా జీవిస్తే, ఏ రీతిగా యోచిస్తే, ఏ రీతిగా నా ఆలోచన సంవిధానాన్ని అలంకరించుకుంటే మూల పురుషుడు అయిన నీకు మరో జన్మ తీసుకోవాల్సిన, పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం రాదో ఆ రీతిగా నన్ను అలంకరించు తండ్రి, నన్ను తీర్చిదిద్దు తండ్రి అని నేను హృదయంగా నిన్ను వేడుకుంటున్నాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్ బై జీవాత్మ టు ఇట్స్ గ్రాండెస్ట్ పరమాత్మ. It is praying the Paramatma to meticulously craft its thinking pattern, its lifestyle, so grandly that because of its mischief, the Paramatma will not be summoned to this terra through a reincarnation. I should behave so grandly with all the dignity that
the Paramatma should once for all come out of the clutches of cycle of reincarnation. That is one and only prayer. Astu. Shubham. Jayostu. Astu. Clap for yourself. నిజంగా ఇన్ని తీయందనాల తలంపులు నీ తనువులో ఉంటే పరమాత్మ శాంతించకుండా ఎందుకుంటారు చెప్పండి? మీ కోరికలు ఎంతసేపు భౌతికానికి సంబంధించినవే ఉంటాయి. భౌతికానికి ఉండద్దని అట్లా, భౌతికానికి సంబంధించినవి మాత్రమే ఉంటే ఆయన అలసిపోడా? శుభం. నెక్స్ట్. స్వస్తి స్వస్థత చేకూర్చుగాక. నహ మనకు. సో నహ స్వస్థ, మనకి స్వస్థత చేకూర్చుగా. స్వస్థత అంటే స్వయం యొక్క స్థితిని చేజార్చుకోకుండా ఉండటమై ఆధ్యాత్మిక పరమైన ఆరోగ్యాన్ని స్వస్థత. స్వయం యొక్క స్థితి ఉంటే స్వస్థత, స్వయం యొక్క స్థితి చేజారిపోతే అస్వస్థత. ఈజ్నెస్, డిసీజ్. సో ఏ రకమైన ఆరోగ్యాన్ని అడుగుతున్నాడు ఆయన? తండ్రి స్వయం యొక్క స్థితిని చేతులారా చేజార్చుకునేటట్లుగా చేయొద్దు తండ్రి. తండ్రి అన్నప్పుడు మనలో ఉన్న పరమాత్మకు శాంతి ఉంటుందా, అశాంతి ఉంటుందా? మామూలు శాంతి కాదు అది. అంతే అంతే. మామూలు శాంతి ఎందుకుంటే ఆయన శాంతి డిస్కో వేస్తూ ఉంది. ఓకేనా? స్వస్థత చేకూర్చుగాక. స్వస్థత నహ మనకు స్వస్థత చేకూర్చుగాక అంటే ఏంటి? స్వస్థత అంటే ఆధ్యాత్మిక పరమైన ఆరోగ్యం. ఆధ్యాత్మిక పరమైన ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? స్వయం స్థితిలో ఉన్నప్పుడు, నేను నా స్వయాన్ని అనుకున్నప్పుడు ఈజినెస్తో డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటాం. సో ఆధ్యాత్మిక పరమైన ఆరోగ్యాన్ని నువ్వయా అని బాగుంటున్నాడు కదా. ఈ జీవాత్మ మంచి జీవాత్మ కదా. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్ బై జీవాత్మ టు ఇట్స్ పరమాత్మ. It is requesting you, it is requesting its Paramatma to give easiness. Sir, do not give me dis-easiness. Disconnection of easiness is called as disease. Disconnection of easiness is called as disease. Enriching itself with the easiness is called as the spiritual healthiness. So please bless me with the healthiness pertaining to my spirituality. That's how beautiful prayer it is. How beautiful Jivatma it is. Yes, it is entitled to reflect its Paramatma. Such a beautiful Paramatma and such a beautiful Jivatma, both are so grand, and it is very much inevitable to have a unification. It is unavoidable. Not even a single second the Paramatma is going to postpone. Immediately, instantaneously, it is going to have a merger with its divine heritage called Jivatma. That's it. Yes. Next. ఇంద్రః ఇంద్రియాల వ్యవస్థకు అధిపతి. వృద్ధశ్రవాహ కీర్తిగాంచిన. స్వస్తి స్వస్థత చేకూర్చుగాక. నహ మనకు. పూష అంతరాదిత్యుడు. వృద్ధశ్రవాహం వృద్ధాప్యం అనుకున్నాం, కానీ కీర్తి అన్నది ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బాగుందో. డిక్షనరీలో ఎతికితే అది దొరికింది. వృద్ధాప్యానికి కీర్తి అని కూడా అర్థం ఉంది కదా. సో మనం అది తీసుకున్నాం. చాలా సెర్చ్ చేస్తే వృద్ధాశ్రవకి కీర్తి అని కూడా. కీర్తిగాంచిన. స్వస్తి స్వస్తి స్వస్థత చేకూర్చుగాక. ఇక్కడి నుంచి చదువు. మనకు నుంచి ఇంద్రియాల వ్యవస్థకు అధిపతి దాకా చదువు రివర్స్గా. మనకు స్వస్థత చేకూర్చుగాక. కీర్తిగాంచిన ఇంద్రియాల వ్యవస్థకు అధిపతి. ఎవరు ఇవన్నీ ఇవ్వాలి? కీర్తిగాంచిన ఇంద్రియాల వ్యవస్థకి అధిపతి. ఎవరి నుంచి అడుగుతున్నారు ఇవన్నీ? ఇంద్రియాల వ్యవస్థకు అధిపతి ఎవరు? పరమాత్మ. ఆయన ఉంటేనే కదా ఇవన్నీ ఉన్నాయి. ఆయన లేకపోతే ఏమన్నా ఉంటాయా? సో ఈ వ్యవస్థకు అధిపతి, మన మొత్తం దేహానికి అధిపతి ఎవరు? సో ఇంద్రియాల వ్యవస్థకు అధిపతిగా కీర్తించదగిన స్వస్థత చేకూర్చుగాక. సో ఎవరిని ప్రేయర్ చేస్తున్నారు? జీవాత్మ. ఎవరిని ప్రేయర్ చేస్తున్నారంటే, ఎవరుండటం వల్ల తన ఇంద్రియాలు, తన దేహం ఉందో ఆ పరమాత్మని నివేదించుకుంటాం. బాగుందా ఈ ప్రేయర్? అడ్రస్ చేసింది కూడా కనిపించిందా? ఎవరిని అడ్రస్ చేసింది? ఎవరు ఉండటం వలన ఇంద్రియాలు ఉన్నాయో, ఎవరు లేకపోతే ఇంద్రియాలు ఉండవో ఆ పరమాత్మని అడ్రస్ చేస్తూ అడిగింది. చాలా బాగుంది కదా వీళ్ళిద్దరు లవ్ అఫేర్. భలే ఉంది. ఎస్, ఇట్ ఈస్ మోస్ట్ రొమాంటిక్ లవ్ అఫేర్ బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ కదా. చాలా చాలా శృంగారభరితమైన ప్రేమ కథ జీవాత్మకి పరమాత్మకి. మోస్ట్ రొమాంటిక్ స్టోరీ కదా.
తర్వాత ఏంటి? పూష అంతరాదిత్యుడు. పూష అంటే అంతరాదిత్యుడు. ఎంత బాగుంది కదా. అంతరాదిత్యుడు అంటే లోపల ఉన్న సూర్యుడు. అంతరాదిత్యుడు అంటే ఎవరు? లోపల ఉన్నాడు. ఎస్. విశ్వవేదాహ సర్వజ్ఞుడైన. విశ్వవేదాహ ఎంత బాగుంది కదా. ఒకసారి అనుకుందామా? విశ్వవేదాహ సర్వజ్ఞుడైన. విశ్వవేదాహ సర్వజ్ఞుడైన. విశ్వవేదాహ. వేదాహ అంటే జ్ఞానం కలిగిన. విశ్వ అంటే సర్వము యొక్క. కావున విశ్వవేదాహ అనగా సర్వజ్ఞుడైన. విశ్వవేదాహ అన్న ప్రవచనం, అన్న కీర్తన పరమాత్మకే వర్తిస్తుంది. అస్తు. శుభం. జయోస్తు. క్లాప్ ఫర్ ఎవర్ సెల్ఫ్. మహర్షులు ప్రత్యేకమైన వ్యూహంతోనే అలా ఛందస్సు అలా అంటాన్ని ఉచ్చరించడాన్ని, అదే ఛందస్సులో ఎందుకు అంటారు, అదే శృతిలో ఎందుకు అంటారంటే ఒక్క అక్షరం కూడా యాడ్ చేయటానికి ఎదుటోడికి అవకాశం లేకుండా లాక్ చేసేసారంట. అలాంటి సాంప్రదాయానికి నమస్కరించుకోండి. పరమాత్మకు భలే విచిత్రంగా అడ్రస్ చేసింది. ఇంద్రియాలకి అధిపతి. ఇంద్రియాలనేమో విసుక్కుంటోంది, ఇంద్రియాల అధిపతికేమో నమస్కారం పెడుతోంది. అది సూపర్ ప్రాక్టీస్. అది ఇంద్రియాలనేమో అంటుంది, ఇంద్రియాధిపతినేమో మెచ్చుకుంటా ఉంది. సో పరమాత్మని ఇంద్రియాలకు అధిపతిగా అభివర్ణించడం విశేషంగా ఉన్నది అక్కడ. శుభం చేస్తాం. స్వస్తి స్వస్థత చేకూర్చుగాక. నహ మనకు. తార్ష్య గరుడ వేగాన్ని కలిగి ఉన్న దేవదేవుని దివ్యాస్త్రం. అరిష్టనేమి అరిష్టాలను నశింపజేసే. స్వస్తి స్వస్థత చేకూర్చుగాక. నహ మనకు. ఇక్కడ నుంచి రివర్స్ చదవా. మనకు స్వస్థత మనకు స్వస్థత చేకూర్చుగాక. అరిష్టాలను నశింపజేసే గరుడ వేగాన్ని కలిగి ఉన్న దేవదేవుని దివ్యాస్త్రం మనకు స్వస్థత చేకూర్చుగాక. సో వేగం భగవంతుడి యొక్క లక్షణం. ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే హైయెస్ట్ ఎనర్జీ. వేగం అంటే ఏంటి? బుల్లెట్ స్లోగా వేసి కొడితే ఎవరికైనా చచ్చిపోతారా? దాని వేగం పెంచితే ఎంత శక్తి ఉంటుంది? సో వేగం అంటే దేనికి ప్రతీక? శక్తికి. సర్వోత్కృష్టమైన వేగం అంటే ఏంటి? సర్వోత్కృష్టమైన శక్తి కలిగిన భగవంతుని ఉద్దేశించి, ఇందాకేమో ఇంద్రియాలకు అధిపతి, ఇప్పుడేమో సర్వశక్తి కలిగిన భగవంతుణ్ణి ఏమంటుంది? స్వస్థత చేకూర్చుగాక మనకు. మనకు ఆ స్వస్తిని ఇమ్మన్నారు. మనకు గరుడ వేగాన్ని కలిగి ఉన్న దేవదేవుని దివ్యత్వం అరిష్టాలను నశింపజే. అరిష్టం అంటే ఏంటి? మన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి అవరోధం అరిష్టం. ఓకేనా? సో అలాంటి అరిష్టాలను నశింపజేసి మనకి ముక్తిని ప్రసాదించమంటున్నారు. ఇక్కడ భగవంతుని దేంతో పోల్చారు? గరుడుతో పోల్చారు. గరుడు పక్షి దేనికి ప్రతీక? వేగానికి. వేగంలోంచి ఏదొస్తుంది? శక్తి వస్తుంది. సో సర్వోత్కృష్టమైన శక్తి కలిగిన ఓ పరమాత్మ అని మనం వేడుకుంటున్నాం. ఓకేనా? ఎస్, రైట్. బృహస్పతి దైవం యొక్క దివ్య శంకరాభరణాలను అనునిత్యం పరిరక్షించే అంతరంగంలోని రక్షణ కవచం. అది బృహస్పతి. బృహస్పతి అంటే ఎవరు? దైవం యొక్క దివ్య శంకరాభరణాలని అనునిత్యం పరిరక్షించే అంతరంగంలోని ఒక రక్షణ కవచం. అది ఎతికితే 100 నిఘంటువులు లోతుకి ఎతికితే అది దొరికింది. బృహస్పతి. ఎంత బాగుంది కదా. బృహస్పతి అంటే ఏంటి? దైవం యొక్క దివ్య శంకరాభరణాలని అనునిత్యం పరిరక్షించే అంతరంగంలోని ఒక రక్షణ కవచం అండి. అమ్మా, ఇట్స్ ఎ సేఫ్ గాడ్. ఇట్ షీల్డ్స్, ఆల్వేస్ ప్రొటెక్ట్స్ ద డివైన్ ఫ్యాకల్టీస్. There is a beautiful faculty which safeguards, which shields all the divine faculties always. అది బృహస్పతి. అది బృహస్పతి. దదాతు వసగుగాక. దదాతు అంటే ఇవ్వబడుగాక. ఓం శాంతి శాంతి శాంతి. సో బృహస్పతి అనే ఒక వర్డ్తో భగవంతుడిని ఉచ్చరించడం, తార్క్ష్య అనే వర్డ్తో ఉచ్చరించడం ఇక్కడ విశిష్టత. అంటే గరుడు పక్షి అంటే ఏంటి? వేగం. వేగం అంటే ఏంటి? శక్తి. ఇంకోటి ఏంటి? బృహస్పతి అని అడ్రస్ చేయటం. బృహస్పతి అంటే ఏంటి? మన అంతరంగంలో ఒక అద్భుతమైన శక్తి వలయం ఉందంట. ఆ శక్తి వలయం అనునిత్యం పరమాత్మకి, ఆత్మకి సంబంధించిన వ్యవస్థల్ని కలుషితం కాకుండా రక్షణ కవచంలా కాపాడుతుందంట. సో ఆ వ్యవస్థని అడ్రస్ చేస్తూ నాకు ఆ రిలీఫ్ నిమ్మని అడిగింది.
బాగుందా? ఈ జీవాత్మ పరమాత్మ అఫైర్ మోస్ట్ రొమాంటిక్ లవ్ అఫైర్ కదా, అత్యంత శృంగారభరితమైన ప్రేమ కథ. ఈ జీవాత్మకి పరమాత్మకి నడుమ జరిగిన అద్భుతమైన లీలా విభూతులు అద్భుతంగా ఉన్నాయి కదా. తర్వాత ఒక విశేషమైన ప్రశ్న నన్ను ముంబైలో అడిగారు. నన్ను అక్కడ చాలామంది ఉంటారు కదా, జైన్స్, అన్ని రిలీజియన్స్ వాళ్ళు వస్తారు. ఒక స్టూడెంట్ అడిగాడు. అతను ఏమడిగాడంటే, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, భగవద్గీత కానీ అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమయ్యి ఉంటే గౌతమ్ బుద్ధుడు అనే అవసరం మనకు ఉండేది కాదు. ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు సన్యాసిగా ఉండమని ప్రతిపాదించాడు. సన్యాసిగా ఉండాల్సిన అవసరం లేదు. దానికి 5వ అధ్యాయం అనుకుంటా కదా, 7-8 శ్లోకాలు, శ్లోకద్వయాన్ని నేను చెప్పడం జరిగింది. దాంట్లోనే కదా శృణ్వన్ 8-9 శ్లోకాలు, 5వ అధ్యాయం 8-9 శ్లోకాలని చెప్పి, 5వ అధ్యాయం 8-9 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు దేన్ని వదలమని చెప్పడు. వింటూ కూడా, నడుస్తూ కూడా, కనురెప్పలు ఆర్పుతూ కూడా, శ్వాసిస్తూ కూడా, అన్ని ప్రక్రియలు చేస్తూ కూడా, ఇదంతా చేస్తుంది ఇంద్రియాలే తప్ప నేను కాదు అన్న స్పృహలో ఉండటం చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? ఏ భౌతికమైన చర్య వదలొద్దు. తింటూ, నడుస్తూ, కనురెప్పలాడుస్తూ, నిద్రపోతూ, లెగుస్తూ, శ్వాసిస్తూ, శ్వాసను వదులుతూ ఎప్పుడు కూడా ఇవన్నీ నేను చేయట్లేదు, ఇవన్నీ చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఇంద్రియాలు తమ స్థూల ధర్మాలను అవి చేస్తున్నాయనే స్పృహలో ఉంటే చాలు అని చెప్పాడు. అప్పుడు సన్యసించడం అవసరమా లేదా? సో సన్యసించడం అనేది లిటరల్గా బయట కాదు, లోపల. ఇది తెలిస్తే మనకు గౌతమ్ బుద్ధుడితో పని ఉండేది కాదని నేను చెప్పినప్పుడు ఒక చాలా క్రిటికల్ క్వశ్చన్ అడగడం జరిగింది నన్ను వారు, మంచి ఉద్దేశంతోనే. ఏమని అడిగారంటే, మరి అలాంటప్పుడు ఆది గురువైన శంకరాచార్యుల వారు దేనికి భాష్యం చెప్పారు? భగవద్గీతకు భాష్యం చెప్పాడు. ఆయన ఎందుకు సన్యాసత్వం తీసుకున్నాడు? గౌతమ బుద్ధుడి సంగతి వదిలేసే. తర్వాత వ్యాసుడు సన్యాసాశ్రమంలోనే ఉన్నాడు. స్వామి వివేకానంద సన్యాసాశ్రమంలోనే ఉన్నారు. దీనికి సమాధానం చెప్పమని నన్ను ఇంగ్లీష్లో అతను అడగటం జరిగింది. అతనికి ఇంగ్లీష్లో సమాధానం చెప్పా. దాని సారం అంటే చెప్తున్నా మీకు. వ్యాసుడు సన్యాసాశ్రమం తీసుకోవాలా ఫస్ట్. అతను కుటుంబ వ్యవస్థలో ఉన్నాడు వ్యాసుడు, కాబట్టి అసలు ఆ క్వశ్చన్ ఇన్వాలిడ్. రెండో ఆన్సరు, శంకరాచార్యుల వారు అవును సన్యాసాశ్రమం తీసుకున్నారు, స్వామి వివేకానంద సన్యాసాశ్రమం తీసుకున్నారు, కరెక్ట్. వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళు కాదు, నేర్పడానికి వచ్చిన వాళ్ళు. మనం స్వర్గధామంలో ఆల్రెడీ ఉంటూ నేర్పడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండాలని అనుకోరు, త్వరితగతిలో చెప్పేసి వెళ్ళిపోవాలని అనుకుంటారు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ వాళ్ళు డిజైన్ చేసుకుంది ఎంత? ఇద్దరు చాలా స్వల్పాయుషే. ఇద్దరు 35 లోపల చచ్చిపోయారు, 32, 30, 33 లోపల ఇద్దరు చనిపోయారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఉండేది ఒక 20-30 సంవత్సరాలు అయినప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ చీటీలు పాడి ఇవన్నీ చేసేటప్పటికి వాటి టైం వేస్ట్ అవుతుందా అవదా? ఆ టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ప్యాషనెట్గా డిజైన్ చేసుకున్నారు, అంతే తప్పితే అక్కడ సాక్రిఫైస్ చేసింది ఏం లేదు. వాళ్ళు రికమెండ్ చేసింది ఏం కాదు. వాళ్ళు రికమెండ్ చేసింది భగవద్గీతనే. భగవద్గీత నీకు సన్యాసాన్ని రికమెండ్ చేయలే. వాళ్ళు రికమెండ్ చేసింది దేన్ని? భగవద్గీతని. భగవద్గీత దేన్ని రికమెండ్ చేసింది? సన్యసించాల్సిన అవసరం లేదు, నువ్వు అన్నిట్లో ఉండవయ్యా అని చెప్పింది. మరి వాళ్ళు ఎందుకు చేశారంటే, వాళ్ళు చేశారు కానీ నిన్ను చేయమని చెప్పలేదుగా. మరి వాళ్ళు ఎందుకు అలా చేశారంటే, వాళ్ళ స్పాన్ ఎంత సార్? వాళ్ళు ఉంది 25-30 ఇయర్స్ స్పాన్లో ఆడు పెళ్లి చేసుకుని మళ్ళీ ఆ పిల్లల్ని కానీ ఆ పెద్దవాడిని ఇంజనీరింగ్ సీట్కి ఇవన్నీ టైం ఎక్కడ ఉంటుంది వాడికి? సో వాడు ప్రథమ ప్రాధాన్యతకే జీవితాన్ని చెప్పాడు. మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకుని వచ్చి నేర్పడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళని నువ్వు కాపీ కొట్టక్కల్లా వాళ్ళు చెప్పింది చేస్తే చాలు. అది వాళ్ళు చెప్పింది చేస్తే చాలు. నిజంగా అందరూ సన్యాసులు అయితే బిచ్చం వేసేవాడు ఎవడు? తర్వాత ఇంకోటి కూడా చెప్పా, గాంధీ గారి చేతిలో భగవద్గీత ఉంటుంది. భగవద్గీత బుక్ మీద యుద్ధం ఉంటుంది, ఈయనేమో అహింస. దానికి ఏంటని అడిగా. మహాత్మా గాంధీ గారి చేతిలో భగవద్గీత ఉంటుంది, భగవద్గీత అట్ట మీద ఉంటుంది, బరిసెలు గొడ్డళ్ళు ఉంటాయి, యుద్ధమే ఉంటుంది. సో అక్కడ
కరెక్ట్గానే గాంధీ గారు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. భగవద్గీత అహింసే చెప్పింది. అక్కడ యుద్ధం అంతరంగంలో జరిగే యుద్ధం గురించి చెప్పాడు. అసురుడికి సురుడికి జరిగే ధర్మయుద్ధం గురించి చెప్పాడు. కాబట్టి భగవద్గీత అహింసనే నేర్పింది. కాబట్టి అహింసకి ప్రత్యక్ష ప్రమాణభూతంగా ఉన్న గాంధీ గారి చేతిలో భగవద్గీత ఉంది. నిజంగా హింసనే ప్రేరేపిస్తే గాంధీ గారు భగవద్గీతని పట్టుకుని ఉండరు అనేది కూడా నేను క్లారిఫై చేశాను. అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఇది ఇంపార్టెంటేనా? in an embodiment, the embodiment has so many tendencies. These tendencies are the replica of this behavior is the replica of the tendencies of my embodiment. I have nothing to do with. Disclaimer వేసాడే, ఈ తినటం, నడవటం, చదవటం, పరిగెత్తడం ఇవన్నీ కూడా నా ఇంద్రియాల యొక్క స్థూల ధర్మాలు తప్పితే దాంట్లో నా స్వతహాగా నాకు సంబంధం ఏం లేదు అనేది చెప్పాడు ఆయన. ఇంకో క్వశ్చన్ నన్ను ఏమడిగారంటే, అసలు వ్యాసుడు అనేవాడు ఒక స్టోరీ టెల్లర్. అతడు ఒక కథాంశాన్ని రాశాడు, చాలా క్యారెక్టర్స్ పెట్టాడు. అతను పెట్టిన ఒక క్యారెక్టర్లో కృష్ణుడు. అంతే తప్పితే అసలు కృష్ణుడు ఎక్కడ ఎలైవ్గా లేడు. వ్యాసుడు కథాంశంలో వ్యాసుడు పోర్ట్రే చేసిన ఒక క్యారెక్టర్ కృష్ణుడు తప్ప అసలు కృష్ణుడికి అస్తిత్వం లేదనేది ఎవిడెన్స్లు చెప్పడం మొదలుపెట్టారు. దానికి నేనేం చెప్పానంటే, క్వశ్చన్ అర్థమైందా? వ్యాసుడు అనేవాడు గ్రేటెస్ట్ స్టోరీ రైటర్. వాడు చాలా రాశాడు, దాంట్లో కృష్ణుడిని పోర్ట్రే చేశాడు. కృష్ణుడు ఎలైవ్గా ఉన్నట్టు కానీ లేకపోతే కృష్ణుడిది అదేం లేదు. అది క్యారెక్టరే మాయ అయినప్పుడు ఆ టీచింగ్స్ని కోట్ చేసి మీరు ఎలా చెప్తారు అని నన్ను అడిగారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, కృష్ణుడి జీవితం 3 భాగాలుగా పెద్దలు మనకు ఉపదేశించారు. భారతం, భగవద్గీత, తర్వాత భాగవతం కృష్ణుడి వ్యక్తిగత జీవితం గురించి చెప్పబడింది. భారతం కృష్ణుడు రాజకీయ దృక్కోణం గురించి చెప్పబడింది. భగవద్గీత వారి ఆధ్యాత్మిక ఉపదేశాల గురించి చెప్పడం జరిగింది. నేను కూడా ఒప్పుకుంటా, భాగవతంలో కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉండొచ్చు. అంటే అతను డైమెన్షన్లో కొంచెం పొరపాట్లు ఏమైనా చెప్తే చెప్పి ఉండొచ్చు. వారు వ్యక్తిగతంగా పలానా చోట పుట్టుండకపోవచ్చు, ఇంకెక్కడో పుట్టుండొచ్చు. సో ఇవన్నీ కూడా నేను ఒప్పుకుంటా, ఏమైనా కల్పితాలు ఉంటే ఉండొచ్చు. కానీ భగవద్గీత శుద్ధమైన ఒక శ్రేష్టమైన ప్రాజ్ఞుడు మాత్రమే చెప్పాడు, అందులో నిస్సందేహం. ఎందుకు? అసలు వ్యాసుడు లాంటి కవి ఎట్లా రాయగలుగుతాడు ఇది? ఇప్పటిదాకా ఒక్క మనిషికి కూడా అర్థం అవ్వని భగవద్గీత మనిషి మేధస్సులోంచి ఎందుకు వస్తుంది? నిజంగా మానవ మేధస్సులోంచే వ్యాసుడు ఇంకెవరో స్టోరీ రైటర్ రాసేసి ఉంటే అందరికీ అర్థమయ్యేది. అది ఒక్క వాక్ అయినా సరే మనిషికి వాడి దాకా ఒక్క శ్లోకమే అర్థం అవ్వాల, ఒక్క శ్లోకం అర్థం అవ్వాల. ఎందుకు అర్థం అవ్వాలా? మానవ మేధస్సుకు మించినటువంటిది. సో మానవ మేధస్సుకు మించినటువంటిది మానవ మేధస్సు అనే వ్యాసుడు ఎలా రాస్తాడు కదా? అలా రాస్తే ఇతను ఊహించుకున్నట్టుగా రాసేవాడు. అసలు అతను ఇంకోటి అంటే, డాక్టర్ గారు ఎక్కడ చదువుకున్నారు? పొరపాటు పడవచ్చు. డాక్టర్ గారు ఎంబీబీఎస్ పట్టా ఎక్కడ పుచ్చుకున్నారు? అబద్ధం చెప్పచ్చు. కానీ డాక్టర్ గారు పలానా వ్యాధికి రాసిన మందుల చీటిని కవి ఎలా రాయగలడు? అది నాకు క్వశ్చన్ కదా. ద ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్ కెనాట్ బి రిటన్ బై ఎ పోయిట్ విత్ హిస్ ఫ్యాంటసీ. వాడేదో వాడి కల్పనా క్షేత్రంలో విహరించొచ్చేమో కానీ అసలు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని వాళ్ళ దాకా హ్యూమన్ బీయింగ్ డీకోడే చేయలేకపోయాడు. అలాంటప్పుడు అది కల్పన వ్యాసుడు రాసేసాడని అంటానికి ఆధారం లేదు. ఒక్క శ్లోకమైనా వాళ్ళ దాకా డీకోడ్ చేశారా? నేను చూపించే శ్లోకాలు ఒక్క శ్లోకం ఎరీనాలో కూడా, అంటే ఆ ప్రాంగణంలో కూడా మానవ మేధస్సు ప్రవేశించలేకపోయింది. అంటే మానవ మేధస్సుకు మించినటువంటి జ్ఞానం మానవ మేధస్సు అనే కవి వ్యాసుడు ఇంకోళ్ళు రాయటం ఇంపాసిబుల్ అని నా వాదన నేను చెప్పడం జరిగింది. శుభం జయోస్తు అస్తు.